तेलंगाना की पहली दिवाली के मौके पर तेलंगाना के नायब वजीर आला डॉक्टर टी राजया ने पुराने शहर की भाग्य लक्ष्मी मंदिर में खुसूसी पूजा की। मीडिया से बातचीत करते हुए तेलंगाना की आवाम को नायब वजीर आला ने दिवाली की मुबारकबाद दी। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా భాగ్యలక్ష్మి దేవాలయంలో శశికళ గారి ఆధ్వర్యంలో వారు ట్రస్ట్గా ఉండి ఎంతో ఆనందోత్సవాల మధ్యలో ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మగారి దైవ దర్శనం జరిగింది। ప్రత్యేక పూజలు చేయడం జరిగింది। తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని, బంగారు తెలంగాణ కావాలంటే 4.5 కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో కాకుండా మరి అన్ని రకాల సంపదలతోటి వర్ధిల్లాలని, ధనలక్ష్మి భాగ్యలక్ష్మి ప్రతి కుటుంబంలో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రము సుసంపన్నమైన రాష్ట్రంగా దీవించాలని అమ్మవారిని పూజించడం జరిగింది, వేడుకోవడం జరిగింది। ఈరోజు తెలంగాణ రాష్ట్రం అందరి ఆకాంక్ష మేరకు దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల భాగ్యలక్ష్మి ఆలయం చార్మినార్ పక్కనే ఉండడం మత సామరస్యానికి ప్రతీకగా మిగులుతుంది। ఆనాడు ఏ రకంగా అందరూ హిందూ ముస్లిం బాయి అని ఏ రకంగా ఉన్నారో దానికి నిదర్శనంగా మరి అది నిలిచిపోయింది। ఈరోజైతే అమ్మవారిని ఒక్కటే కోరుకున్నాం, మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, వారి నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒకటి మాత్రం కోరుకున్నా। పత్రికలలో మీడియాలో వివిధ రకాలుగా డెంగ్యూ వ్యాధి గురించి మాట్లాడుతూ ఉన్నారు। తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు డెంగ్యూ వ్యాధి లేదు అని నేను చెప్పలేదు। కొన్ని పత్రికల్లో అదేవిధంగా కొన్ని మీడియాలో డెంగ్యూ వ్యాధి లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు। దాదాపు 394 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి। డెంగ్యూ పాజిటివ్ అన్నట్టు, డెంగ్యూ వచ్చినంత మాత్రం ప్రాణానికి హాని ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి ఉంటుంది। సో అమ్మవారిని కోరుకుంటూ వారిని పూజించడం జరిగింది, ప్రత్యేక పూజ కూడా మొక్కుకోవడం జరిగింది। తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వము ఎన్ని రకాలుగా వైద్యం చేస్తున్నప్పటికీ, కార్యాచరణ తీసుకున్నప్పటికీ తప్పకుండా అమ్మవారి దయ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది। అంతేకాకుండా అనేక ప్రణాళికలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది। తీసుకున్న ప్రణాళికలన్నీ కూడా నెరవేరే విధంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా శాంతి సమాధాన గుణాలతో ఉండాలని, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, అదేవిధంగా మరి ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా అమ్మవారు చూసుకోవాలని, మరి ముఖ్యంగా వ్యవసాయ పరంగా వర్షాలు మరి ఇప్పటికే కురిసాయి, ఇంకా కూడా కొన్ని దిక్కులో కరువు కటకాలు ఉన్నాయి, అక్కడ కూడా వర్షాలు సకాలంలో కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పెద్దలు కేసీఆర్ గారి యోగాన్ని క్షేమాన్ని అమ్మవారు ప్రత్యేకంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మరి ఇంత పెద్ద గొప్పగా నిర్వహిస్తున్న శశికళ ట్రస్ట్ మరి వారికి కుటుంబ సభ్యులందరికీ నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। भाई जरा भाई थोड़ा हटिए जरा।
కొంచెం